ఓకే, క్వశ్చన్ చూసుకుంటే ఏ పార్టికల్ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్ అండ్ మూవ్స్ ఇన్ ఎ స్ట్రైట్ లైన్. It travels a distance 2L with uniform acceleration and then moves with a constant velocity a further distance of L. Finally, it comes to rest after moving a distance of 3L under a uniform retardation. Then the ratio of average speed to the maximum speed V by Vm of the particle is. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే పార్టికల్ ఉందంట, అది స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ నుంచి స్టార్ట్ అయిందంట. ఓకే, అది సమ్ డిస్టెన్స్ 2L డిస్టెన్స్ ట్రావెల్ అయిందంట. ఓకే, తర్వాత ఫర్దర్ ఇక్కడ 12 డిస్టెన్స్ యూనిఫామ్ యాక్సలరేషన్తో మూవ్ అయిందంట, అంటే A1 ఈజ్ ఈక్వల్స్ టు యూనిఫామ్ అనుకుందాం. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా ఎల్ డిస్టెన్స్ ట్రావెల్ అయిందంట విత్ కాన్స్టెంట్ వెలాసిటీ V ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. ఓకే, అంటే ఇక్కడ వెలాసిటీ V ఉంటుంది, ఇక్కడ కూడా వెలాసిటీ V ఉంటుంది. తర్వాత 3L డిస్టెన్స్ ట్రావెల్ అయిన తర్వాత రెస్ట్లోకి వచ్చిందంట. ఓకే, ఇక్కడ ఫైనల్ వెలాసిటీ V డాష్ ఈజ్ ఈక్వల్స్ 0 అనుకున్నాం విత్ యూనిఫామ్ రిటార్డేషన్ అంట, అంటే A2 ఈజ్ ఈక్వల్స్ టు యూనిఫామ్ అనుకున్నాం ఇక్కడ. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏమని అడిగాడంటే V బై అంటే యావరేజ్ స్పీడ్ బై మ్యాక్సిమం స్పీడ్ రేషియో ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ Vmax ఏమవుతుందంటే మనకి Vmax ఇక్కడ మనకి Vmax ఈజ్ ఈక్వల్స్ టు V అవుతుంది. Vmax ఈజ్ ఈక్వల్స్ V అవుతుంది, ఎందుకంటే మనకి ఇక్కడ పార్టికల్ అనేది యూ ఈజ్ ఈక్వల్స్ 0 నుంచి V దాకా ట్రావెల్ అయింది, V వెలాసిటీ దాకా వచ్చింది. అక్కడి నుంచి V ఏమని కాన్స్టెంట్గా ఉంది. ఓకే, నెక్స్ట్ ఏమైంది, V వెలాసిటీ తగ్గుకుంటూ 0కి వచ్చింది మనకి ఇక్కడ వెలాసిటీ. ఓకే, ఇక్కడే మనకి కాన్స్టెంట్ వెలాసిటీ అంటే హైయెస్ట్ వెలాసిటీ ఉంటుంది. ఇక్కడ మనకి హైయెస్ట్ వెలాసిటీ అంటే V, ఇక్కడ మనకి హైయెస్ట్ వెలాసిటీ, దేర్ఫోర్ మనకి Vmax V అయ్యింది ఇక్కడ. ఓకే, మనకి V యావరేజ్ కడతాం ఇప్పుడు. V యావరేజ్ అంటే V యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఓకే, టోటల్ డిస్టెన్స్ ఎంత మనకి 2L ప్లస్ L ప్లస్ 3L బై అంత టోటల్ టైం అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి T1 టైం అని అనుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ అవ్వడానికి T2 అయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి T3 అయింది అనుకున్నాం. ఓకే, ఇప్పుడు మనకి T1 ప్లస్ T2 ప్లస్ T3 అయింది ఇక్కడ V. ఓకే, దేర్ఫోర్ మనకి V యావరేజ్ ఎంత వచ్చింది మనకి 6L బై T1 ప్లస్ T2 ప్లస్ T3 అయింది ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనం కొన్ని పొజిషన్స్ అనుకుందాం. ఇక్కడ ఏ పొజిషన్ అనుకుందాం, ఇక్కడ B అనుకుందాం, ఇక్కడ C అనుకుందాం, ఇక్కడ D అనుకుందాం. ఓకే, ఫ్రమ్ A టు B అంటే మనకి ఏమొచ్చింది ఇక్కడ U ఈజ్ ఈక్వల్స్ టు 0, ఇక్కడ వెలాసిటీ V అండ్ డిస్టెన్స్ ట్రావెల్ అయింది 2L డిస్టెన్స్ ఇది టైం T1 ట్రావెల్ అయింది. ఓకే, ఇక్కడ మనకి ఫార్ములా ఇది, ఇక్కడ యూనిఫామ్ యాక్సలరేషన్తో అయింది, అంటే A1 ఈజ్ ఈక్వల్స్ టు యూనిఫామ్ కదా ఇక్కడ. కాబట్టి మనకి యూనిఫామ్ యాక్సలరేషన్ ఫార్ములాలు ఉన్నాయి కొన్ని, అందులో ఒకటి S ఈజ్ ఈక్వల్స్ టు UT ప్లస్ ఆఫ్ AT స్క్వేర్. ఓకే, డిస్టెన్స్ ఎంత మనకి ఎంత ట్రావెల్ అయింది 2L ఈజ్ ఈక్వల్స్ టు ఇనిషియల్ వెలాసిటీ 0 కాబట్టి ఇక్కడ ఇది 0 అయిపోతుంది టోటల్ ఇంటూ హాఫ్ ఇంటూ ఏ ఎంత ఇక్కడ A1, ఇక్కడ టైం అంతా T1 స్క్వేర్. ఓకే, దీన్ని ఇలా పక్కన పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఫార్ములా చూసుకుంటే V మైనస్ U ఈజ్ ఈక్వల్స్ టు AT. ఓకే, ఇనిషియల్ వెలాసిటీ 0 కాబట్టి V ఈజ్ ఈక్వల్స్ టు A1 T1, therefore A1 ఈజ్ ఈక్వల్స్ టు V బై T1. ఓకే, ఇప్పుడు దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సబ్స్టిట్యూట్ చేస్తే 2L ఈజ్ ఈక్వల్స్ టు ఆఫ్ V బై T1 ఇంటూ T1 స్క్వేర్. ఈ T1 క్యాన్సిల్ అవుతే therefore మనకి T1 ఎంత వచ్చింది 4L బై V వచ్చింది మనకి T1. ఓకే, ఇప్పుడు ఫ్రమ్ B టు C చూసుకుందాం మనము. ఫ్రమ్ B టు C అంటే ఇక్కడ ఏముంది, ఇక్కడ మనకి కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అయింది, అంటే ఇక్కడ ఇక్కడ V కాన్స్టెంట్. ఓకే, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది, L డిస్టెన్స్ ట్రావెల్ అయింది ఇన్ టైం T2 టైంలో L డిస్టెన్స్ ట్రావెల్ అయింది విత్ కాన్స్టెంట్ వెలాసిటీ. ఓకే, ఇప్పుడు కాన్స్టెంట్ వెలాసిటీ అంటే ఇక్కడ యాక్సిలరేషన్ 0 అయిపోద్ది కాన్స్టెంట్ వెలాసిటీ అంటే. ఓకే, కాబట్టి మనకి V ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎంత మనకి V ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ అంతా L బై ఇక్కడంతా T2 ఈజ్ ఈక్వల్స్ టు
L/V వచ్చింది. ఓకే, మనం T2 కనిపెట్టాం. ఇప్పుడు నెక్స్ట్ మనకి T3 కనిపెట్టాలంటే ఫ్రమ్ C to D చూసుకుందాం. ఫ్రమ్ C to D చూసుకుంటే పాత్ ఏంటి మనకి ఇక్కడ V, ఇక్కడ లాస్ట్కి ఫైనల్ వెలాసిటీ 0 అయిపోయింది. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది? 3L డిస్టెన్స్ ఇన్ టైం T3. ఇక్కడ రిటార్డేషను యూనిఫామ్ రిటర్డేషన్తో వెళ్తుంది ఇక్కడ. ఓకే, మనకి ఏంటి ఇక్కడ ఫార్ములా మనకి S = UT + ½ AT² యూస్ చేస్తే ఇక్కడ కాంప్లికేటెడ్ అయిపోద్ది. కాబట్టి మనం V² - U² యూస్ చేద్దాం. V² - U² = 2AS. ఓకే, ఇక్కడ ఫైనల్ వెలాసిటీ 0 కాబట్టి 0 - V² = 2 ఇంటూ ఇక్కడ A2 అనుకున్నాం కదా, A2 ఇంటూ డిస్ప్లేస్మెంట్ అంటే ఇక్కడ 3L. దేర్ఫోర్ A2 = -V²/6L వచ్చింది మనకి A2. ఓకే, నెక్స్ట్ ఫార్ములా చూసుకుంటే మనకి V - U = AT. ఇక్కడ ఫైనల్ వెలాసిటీ 0 కాబట్టి మైనస్ ఇనిషియల్ వెలాసిటీ V = A2 T3. ఓకే, -V = A2 ఎంత వచ్చింది? -V²/6L ఇంటూ T3. ఈ మైనస్ క్యాన్సిల్ అవుతాయి, ఈ V క్యాన్సిల్ అవుతుంది. దేర్ఫోర్ మనకి T3 ఎంత వచ్చిందంటే 6L/V వచ్చింది మనకి T3. ఓకే, ఇప్పుడు మనం V యావరేజ్ కట్టేద్దాం. V యావరేజ్ ఎంత? V యావరేజ్ = మనకి ఇక్కడ ఎంత వచ్చింది? 6L/T1 + T2 + T3. ఇక్కడ అంటే మనకి వచ్చింది, మనకి T1 వస్తుంది, T2 వస్తుంది, T3 కూడా వస్తుంది. వీటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం, ఈ మూడు వాటిని. ఓకే, దట్ ఈక్వల్స్ టు 6L/T1 + T2 + T3 కదా. దట్ ఈక్వల్స్ టు 6L/T1 ఎంత మనకి 4L/V, T2 ఎంత మనకి L/V, T3 6L/V. దేర్ఫోర్ 6L/V ఎంత వచ్చింది మనకి 11L/V వచ్చింది. ఈ L క్యాన్సిల్ అవుతే మనకి V యావరేజ్ ఎంత వచ్చిందంటే V యావరేజ్ = 6V/11 వచ్చింది. ఓకే, మనకి V max తెలుసు. V max ఎంత అంటే V అని అనుకుందాం. ఓకే, V max V అనుకున్నాం కదా. ఇప్పుడు దేర్ఫోర్ V యావరేజ్/V max ఎంత? దట్ ఈక్వల్స్ టు 6V/11/V వచ్చింది. ఈ V క్యాన్సిల్ చేస్తే 6/11 వచ్చింది. దేర్ఫోర్ మనకి V/V max ఎంత వచ్చిందంటే 6/11 వచ్చింది. ఓకే, మనకి ఇచ్చిన ఆప్షన్లో ఆప్షన్ A ఈజ్ కరెక్ట్. థ్యాంక్ యూ.